హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇదిగోండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం బ్లౌజ్ అనేది కుట్టామనుకోండి చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇవన్నీ చూసారు కదా, షేప్ పట్టీలు మొత్తం అయితే మన హ్యాండ్స్ దగ్గర కూడా ఇదిగోండి కనిపిస్తుందా, ఇక ప్లస్ ప్లస్ టైప్లో ఇట్లా వస్తేనే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ కుదిరినట్టుగా మనకి వస్తుందండి. ఇవన్నీ చూసారు కదా, రెండు వైపులా కూడా నీట్గా ఇలాగొచ్చేసింది. మనము మార్కింగ్ చేసే మీదనే కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేస్తాం కదండీ, దాని మీదే కరెక్ట్గా కుట్టు అనేది వచ్చేసింది. ఈ టిప్స్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. చూడండి, ఈ ముందుగా ఇదిగోండి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మనకు లో కటింగ్ అని తీస్తాం కదా, ఈ లో కటింగ్లు రెండు ఎదురెదురుగా వచ్చేటప్పుడు అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడట మనకి కరెక్ట్గా మనకు ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర ఇదిగోండి ఈ హ్యాండ్స్ అనేది ఫ్రంట్ పార్ట్ ముందు వైపు మనకి ఈ హ్యాండ్ అనేది లో కటింగ్ విధంగా వచ్చేటట్టుగా అయితే మనము సెట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు ఇదైతే ఒకటైతే ముందుకొస్తది, ఒకటైతే ఇంకొక ఫ్రంట్ పార్ట్‌కి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు వెనక వైపు వస్తది. మనము మొత్తం జాయిన్ చేశాక 2 కూడా ఫ్రంట్ వైపు వస్తాయండి. ఇగోండి ఇక్కడట ఈ డాట్స్ కూడాను మెయిన్ అండి. ఈ డాట్స్ వేసేటప్పుడు కూడాను మనం కరెక్ట్‌గా మెజర్‌మెంట్స్ అనేవి తీసేసుకొని ఆల్రెడీ ముందుగా మార్కింగ్ చేసామండి. తర్వాత ఒకసారి కొల బ్లౌజ్‌లోనే ఎంతొచ్చిందో అంతవరకు ఇలా మార్కింగ్ చేసుకొని మెయిన్ డాట్ అనేది ఇలా వేసేసుకోవాలి. మనము కటింగ్ చేసేటప్పుడు మనం ఒకసారి చూసేసుకొని కట్ చేసినా సరే, కుట్టేటప్పుడు మాత్రం ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఆది బ్లౌజ్‌లోని డాట్స్ అనేవి ఎంతవరకు ఉన్నాయి అనేది ఒకసారి చూసేసుకొని, ఇగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా డాట్స్ అనేవి ఒకసారి చూసుకొని ఇలా మార్కింగ్ చేసుకున్నామనుకోండి కరెక్ట్‌గా వచ్చేస్తది. ఈ టిప్స్ పాటిస్తూ మనం బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తదండి. అలాగా ఒంటికి అద్దినట్టుగా కరెక్ట్‌గా కనిపిస్తది. చూసారు కదా, మెయిన్ డాటు, హుక్స్ పట్టి, కాజాడ పట్టి డాటు, చంక వైపు ఉండే డాటు 3 అయితే వేసేసాను. ఇంకొక వైపు ఇగోండి ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఇంకో వైపు కూడా సేమ్ ఈ డాట్స్ వేసేటప్పుడు కరెక్ట్‌గా అయితే వేసుకున్నామనుకోండి, ఇంకా ఫ్రంట్ పార్ట్‌లో మనకి ఇంకా ఎక్కడ షేప్ అవుట్ అనేది రాకుండా ఉంటదండి. ఇగోండి హుక్స్ పట్టి వైపు ఉన్న డాట్ కూడాను ఇలాగ వేసేసుకోవాలి. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలాగుందో ఒకసారి కామెంట్ చేయండి. ఇగోండి రెండో ఫ్రంట్ డాట్ కూడా వేసేసాను. తర్వాత ఇలా షేప్ బెల్ట్లు అయితే రెడీ చేసుకోవాలండి. ఈ షేప్ బెల్ట్ అనేది కిందన అంటే లోపల వైపు మనకి ఇలా ప్యాంట్ క్లాత్ ఏదైనా ఉంటే లేదంటే దలసరి క్లాత్ అయినా ఇలా వేసేసుకొని ఒక లేయర్ అయితే వేసేసుకున్నాం అనుకోండి, లైనింగ్ క్లాత్ కంటే నార్మల్గా ఇలా ప్యాంట్ క్లాత్ వేసుకుంటే ప్లెయిన్ జాకెట్లకి ఫిట్గా ఉంటుందండి. షేప్ అనేది నీట్గా కిందకి జారకుండా కరెక్ట్గా పట్టేసినట్టుగా కనిపిస్తుంది. ఇలాంటి దలసరి క్లాత్లు కింద వైపు అయితే వేసేసుకుంటే. అయితే ఈ షేప్ బెల్ట్ ఎలా రెడీ చేసుకోవాలనేది వీడియో ఉంటుంది చూడండి. ఇందులోనైతే నేను కుట్టేస్తున్నాను. ఇగోండి ఇలాగా. అంటే క్లాత్ ఎంత కావాలో అంతవరకే కుట్టేసి మిగతాది పక్కన పెట్టేసుకున్నామనుకోండి, ఇంకా వేరే ఇంకెప్పుడైనా సరే మనం కుట్టుకోవడానికి మిగులుతుందండి ఈ క్లాత్ అనేది. ఇగోండి షేప్ బెల్ట్లు అయితే ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఈ షేప్ బెల్ట్ రెడీ అయిపోయాక ఆల్రెడీ ముందుగా ఫ్రంట్ పార్ట్ డాట్లు వేసుకున్నాం కదండీ, ఇదైతే చూసేసుకోవాలి. ఫస్ట్ మనకి ఎటువైపు వస్తుందో ఈ హుక్స్ పట్టి కాజాపట్టి డాట్ అనేది అదే వేస్తాం కదండీ, అది షేప్ అనేది ఎటువైపు వస్తుందనేది ఒకసారి చెక్ చేసుకొని ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలాగా కుట్టేసి ఏదైనా క్లాత్ ఉంటే ఎక్స్ట్రాది ఇలా కట్ చేసేయాలి. రెండోది దాని మీద మళ్ళీ ఇంకో కుట్టు అనేది వేసుకోవాలండి. కుట్లు అనేవి ఊడిపోకుండా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి ఒకటైతే అయిపోయింది కదా, ఇంకోటి మరలా సేమ్ వీడియోలో చూడండి ఎలా పెడుతున్నానో అదే విధంగా మనం పెట్టేసుకొని, దీనికైతే లోడింగ్ అవసరం లేదండి, ఎందుకంటే ప్లెయిన్ జాకెట్టే కదా, అందువల్ల అయితే లోడింగ్ అయితే చేయట్లేదు. రెండోది కూడా రెడీ అయిపోయింది. దీని మీద ఇంకా మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి. 2 కుట్లు అయితే వేసుకున్నాం అనుకోండి, కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయండి. ఇది హుక్స్ పట్టి కాజా పట్టి అండి. ఇది ఎంతవరకు అంటే హుక్స్ పట్టి అనేది 1½ ఇంచ్ వరకు ఉండాలి. కాజా పట్టి అనేది 3 ఇంచెస్ వరకు ఇలా తీసేసుకున్నాం అనుకోండి, ఇలాగైతే వేసేసుకోవాలండి. ఈ పైనుంచి ఇదిగోండి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనకి అంటే మన చేతి వాటం బట్టి ఎటువైపు అనేది వేసేసుకోవాలనేది ఇలా చేసేసుకోవాలండి. అయితే ఇచ్చే ఆది బ్లౌజ్‌లోన హుక్స్ పట్టి, కాజా పట్టి ఎటువైపు ఉంది, ఎడమవైపు ఉందా, కుడివైపు ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకొని మనమైతే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే కొన్ని కాజా పట్టీలనేవి కుడివైపు ఉంటాయి, కొందరికైతే ఎడమవైపు ఉంటాయి. దాన్ని బట్టి మనము ఇచ్చే ఆది బ్లౌజ్‌లోన ఎలాగున్నాయో ఈ విధంగా అయితే చూసేసుకొని అయితే
స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇగోండి ఇదైతే కుట్టేస్తున్నాను. మీకు తెలియట్లేదు. కాకపోతే ఇంకో వీడియోలో చూపిచ్చాను ఎలా కుట్టాలనేది. హుక్స్ పట్టి, కాజా పట్టి అనేది ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఇగోండి చూసారు కదా కరెక్ట్‌గా వచ్చేసింది. ఈ ఎక్స్‌ట్రా ఏదైనా ఉంటే కట్ చేసేయాలి క్లాత్ అనేది. ఇప్పుడు హుక్స్ పట్టి అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఇగోండి దీనికైతే 1 ½ ఇంచ్ వరకైతే హుక్స్ పట్టి అయితే తీసేసుకుంటున్నాము. ఇగోండి ఇలా తీసేసుకొని హుక్స్ పట్టీని ఇలా డబుల్ ఫోల్డింగ్ ఇలా చేసేసి ఇలాగా స్టార్టింగ్ అయితే రఫ్ చేసుకోవాలండి. ఈ రఫ్ అనేది మనం అలవాటు చేసుకుంటే ఈజీగా వచ్చేస్తది. ఇక్కడైతే ఒక ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ ఎందుకు చేస్తున్నామంటే ఈ క్లాత్ అనేది వెనక వైపు తిప్పేటప్పుడు కరెక్ట్‌గా నీట్‌గా షేప్ రావడానికి మనము ఆ డాట్ అనేది వేయాలండి. ఎందుకంటే ఆ డాట్ దగ్గర మనము ఇందాక ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు హుక్స్ పట్టీ వైపు డాట్ అనేది వేస్తాం కదా! అక్కడటే దీన్ని కొంచెం ఫోల్డింగ్ చేయాలండి. హుక్స్ పట్టీకి వేసే క్లాత్ అనేది. ఇగోండి చూసారు కదా! ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డింగ్ చేయడానికి ఇటువైపు ఇలా తిప్పాలంటే అక్కడ డాట్ అనేది ఒకటి వేసేసుకోవాలి. అంటే ఇందాక ఫోల్డింగ్ అనేది చిన్నది చేసాం కదా! అలాగైతే చేయాలండి. ఇగోండి హుక్స్ పట్టీకి సంబంధించిందైతే రెడీ అయిపోయింది. ఇందాక కాజా పట్టీ చేసాం కదా! కరెక్ట్ ఉందో లేదో చూసేసుకొని ఎక్కువున్న క్లాత్‌ని ఇలా తీసేయాలి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్‌లు రెడీ అయిపోయాయి కదా! ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇగోండి నీట్‌గా ఇలా తీసేసుకొని పైనుంచి షోల్డర్ అనేవి 2 జాయిన్ చేసేసుకోవాలి. ఇగోండి ఇలాగా 2 కుట్లు ఇలా వేసుకోవాలండి. అయితే ఒక కుట్టు స్ట్రెయిట్‌గా వేయాలి. ఒక కుట్టు అయితే ఈ షోల్డర్ నుంచి కొంచెము భుజం వైపు క్రాస్‌గా అయితే వేసుకోవాలండి. అలాగైతే కొంచెం భుజాలు జారినట్టుంటాయి. అంటే కటింగ్ చేసేటప్పుడైతే కొంచెము క్లాత్ అనేది కట్ చేయాలి. లేదంటే ఇక్కడైతే మనం స్టిచ్ వేసుకోవాలి. కటింగ్‌లో లేకపోతే ఇక్కడైతే వేసుకోవాలండి. కటింగ్‌లో ఉంటే పర్వాలేదు. ఇప్పుడు ఫ్రంట్, బ్యాక్ అనేది మనమైతే జాయిన్ చేసేసాం కదా! ఇప్పుడు ఇగోండి హ్యాండ్స్ తీసేసుకొని ఈ సెంటర్ నుంచి ఇగోండి ఇక్కడ ఈ సెంటర్ దగ్గర కరెక్ట్ చూసుకొని చిన్న క్లాత్ ఏదైనా ఇట్లా ఉంటే తీసేయాలి. ఇప్పుడు కట్ చేసాం కదా! ఆ విధంగా సెంటర్ నుంచి చూసేసుకొని కరెక్ట్‌గా వచ్చిందా లేదా ఇలాగా చూసేసుకొని ఇలాగా ఒక పావించి వెడల్పుతోటి ఇలా కుట్టువైతే వేసేసుకొని వచ్చేయాలండి. క్లాత్ అనేది హ్యాండ్ క్లాతు, బాడీ క్లాత్ ఏది కూడా మనము ఇలాగా లాగకుండా వేసేసుకొని చివరి వరకు అయితే ఇలాగ వచ్చేయాలండి. ఈ టిప్స్ పాటిస్తూ మనము కుట్టామనుకోండి చాలా ఈజీగా అయితే ఫినిషింగ్ అనేది నీట్‌గా వచ్చేస్తదండి. ఇలా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఒక కుట్టు కాదండి 2 కుట్లు వేయాలి. లేదంటే బ్లౌజ్ అనేది పీకిలిపోతూ ఉంటది. ఇగోండి చేతులు అంటే పైకి కిందకి ఇలాగ ఎత్తినప్పుడైనా ఇక్కడట దారం అనేది వచ్చేస్తది. రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి. అయితే ఈ బ్లౌజ్‌కి హ్యాండ్ అనేది హెమ్మింగ్ చేయాలి కాబట్టి చిన్నదైతే ఫోల్డింగ్ చేయాలండి ఇక్కడట. ఇగోండి ఇలాగా మనకి ఎంతవరకు ఇగోండి ఇక్కడ మార్కింగ్ చేశాను కదా! ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఎంతవరకు మనకు ఇలాగా కావాలో అంతవరకు ఫోల్డింగ్ చేసేసుకోవాలండి. ఇక్కడైతే ఇగోండి ఇక్కడ పెద్ద కుట్టు అనేది ఒకటి వేసేసుకున్నామనుకోండి, మనము హెమ్మింగ్ చేసేటప్పుడు కరెక్ట్‌గా వచ్చేస్తది. తర్వాత ఈ కుట్టు అనేది తీసేయాలండి. వచ్చేస్తది. చిన్న కుట్టు అయితే వేయకూడదండి. పెద్ద కుట్టు వేసుకుంటే మనం హెమ్మింగ్ చేసేటప్పుడు ఇలా తీసేస్తే సరిపోతది. ఇగోండి దీన్ని హెమ్మింగ్ చేసుకోవడానికి ఇదొక పద్ధతి. ఇగోండి రెండోది కూడా సేమ్ సెంటర్ నుంచి హ్యాండ్ అనేది చూసేసుకొని ఇలాగా 1/2 ఇంచ్ క్లాత్ తోటి ఇలాగా కుట్టు అనేది వేసుకొని వచ్చేయాలి. ఇగోండి ఇలాగా. చూసారు కదా! కరెక్ట్‌గా వచ్చేసింది. ఇగోండి ఇలాగా. హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది కదా! దీనికి కూడా ఈ చిన్నదైతే క్లాత్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఇదిగోండి అయిపోయింది కదా! దీనికి కూడా కుట్టు వేసేయాలండి. పెద్ద కుట్టు అనేది ఇందాక వేసాం కదా! దాన్ని మరలా కుట్టు అనేది ఇలా వేసుకోవచ్చు. లేదంటే
మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎంత కావాలో అంతవరకు ఫోల్డింగ్ చేసేసైనా సైడ్ జాయింట్ అనేది వేసేసుకోవచ్చు. ఇంగోండి ఇలాగా. అయితే ఈ కుట్లనేవి మనము చిన్న కుట్టు, పెద్ద కుట్లు కింద మనమైతే మిషన్ దగ్గర సెట్ చేసుకోవాలండి. ఇప్పుడు అయిపోయింది కదా! ఇక్కడేమొచ్చి మనము ఇగోండి ఇలాగా మనకి స్ట్రెయిట్‌గా రావాలంటే మనకి ఆది బ్లౌజ్ తీసేసుకొని ఈ నడుము దగ్గర ఈ చివర కుట్లుంటాయి కదండీ! ఇక్కడ వరకు ఇలా పట్టేసుకొని కొంచెం క్లాత్ అయితే మనము ఇగోండి ఈ డాట్స్ ఉంటాయి కదా! ఆ డాట్స్ గురించి అయితే కొంచెం క్లాత్ వదిలేయాలి. ఎందుకంటే ముందుగా అయితే డాట్లు వేయలేదు. ఈ బ్లౌజ్‌లోని కుట్టినాక వేసినట్టుగా కనిపించాయి. అందువలన నేను తర్వాతే వేస్తానండి. అందువలన ఇప్పుడు ఈ విధంగా కరెక్ట్‌గా చూసేసుకొని ఈ లోపల సైడ్ గూడా ఇగోండి నేను మార్కింగ్ చేసే మీదనే వచ్చింది ఈ కరెక్ట్‌గా. ఫ్రంట్ పార్ట్‌కి గూడాను మన హుక్స్ పట్టీ వైపు ఎంతుందో చూసేసుకొని ఇగోండి ఇలాగా ఆది బ్లౌజ్‌లోని కరెక్ట్‌గా ఎంతుందో ఇంతవరకైతే మార్కింగ్ చేసుకున్నామనుకోండి. ఇక్కడ టైమొచ్చి సైడ్ జాయిన్ చేసేటప్పుడు కుట్లనేవి నీట్‌గా వచ్చేస్తాయి. ఇగోండి కాజా వైపు కూడాను మనం చూసుకొని మార్కింగ్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ముందుగానే మనము పెట్టేసుకున్నామనుకోండి ఈజీగా ఉంటదండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. ఇగోండి ఇప్పుడు సైడ్ జాయింట్ వేస్తున్నా. హ్యాండ్ లూజు ఇక్కడ ఆర్మ్ లూజ్ ఎంతుందో ఇంతవరకు మార్కింగ్ చేసుకొని, ఈ చివర గూడాను ఇందాక మార్కింగ్ చేసాం కదా! ఈ 3 మార్కులను కలుపుతూ స్ట్రెయిట్‌గా ఇలాగా కుట్టుకొని వచ్చేయాలండి. అయితే ఇచ్చే కోల బ్లౌజ్‌లోని డాట్స్ అనేవి మొత్తము స్టిచ్చింగ్ చేసినాక వేశారండి. అందువల్ల నేను గూడా అలాగే వేస్తాను. లేదంటే ముందుగానైనా మనము స్టిచ్చింగ్ చేసుకోవచ్చు డాట్స్ అనేవి. ఇగోండి ఇలా కరెక్ట్‌గా. ఇది కొంచెం పొడుగొచ్చిందనుకోండి ఇక్కడ అటైతే ఒక డాట్ అనేది వేసేసుకోవాలి. ఇగోండి ఇలాగా. ఫ్రంట్ పార్ట్ పొడుగొచ్చిందనుకోండి అలాగ ఒక డాట్ వేసేసుకోవాలి. వేసేసుకొని కరెక్ట్‌గా ఇలా సెట్ చేసుకొని మరలా ఇలాగ జాయింట్ చేసేయడమేనండి. ఇగోండి ఇలాగ. ఇక్కడ అయితే రఫ్ చేసుకోవాలి. ఇంగ చూసారు కదా! కరెక్ట్‌గా వచ్చేసింది. ఇగోండి ఇలాగా. రెండో వైపు గూడా సేమ్. మనం ఇందాక 4 డాట్ వేసాం కదండీ! ఇంకా రెండో సైడ్ గూడా ఇంకో డాట్ వేసేసుకుంటేనే మనకి రెండు వైపులా గూడా డాట్స్ వేసినట్టుగా కరెక్ట్‌గా ఉంటది. దీనికి గూడా హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, చంక లూజు అన్నీ తీసేసుకొని మార్కింగ్ అయితే చేసేసుకొని దాని మీద కుట్టయితే వేసేసుకొని వచ్చేయాలి. ఇగోండి ఎక్స్ట్రా ఏవైనా దారాలుంటే చిన్న చిన్న దారాలున్నా సరే నీట్‌గా కట్ చేసేయాలండి. ఇగోండి చూసారు కదా! ఇక్కడటైతే నేను వెనక్కి డాట్స్ అనేవి వేస్తున్నాను. వీడియో ఎలాగుందో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా. ఇప్పుడు వేసేదేంటంటే నెక్ అండి. నెక్ వేస్తున్నాను. ఈ నెక్ రౌండ్ గూడాను ఎలా వేయాలనేది వీడియోలో ఉంటది చూడండి. క్రాస్ పట్టి తీసుకొని నెక్ అయితే నేను వేసేస్తున్నాను హెమ్మింగ్ చేయడానికి. మొత్తం అయితే కుట్టేసానండి. కుట్టినాక బ్లౌజ్ అనేది ఎలాగో వచ్చింది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.